హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు విజయ టైలరింగ్ అండ్ బ్లాగ్స్ అండి. ఇప్పుడైతే నేను బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ లైనింగ్ ఎలా జాయిన్ చేయాలో, ఫ్రంట్ పార్ట్ ఎలా కుట్టాలో, అలాగే షేప్ పట్టీస్ ఎలా జాయిన్ చేయాలో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నానండి. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనము లైనింగ్ని ఇలా పెట్టుకొని మెయిన్ క్లాత్ మీద ఉల్టా పల్టా చూసుకొని ఇలా నిదానంగా నీట్గా ముడతలు లేకుండా వేళ్ళతోటి అనుకుంటూ ఇలా స్టిచ్ అయితే చేయాలి. లైనింగ్ జాయింట్ చేయాలి మెయిన్ క్లాత్కి. ఇట్లా చుట్టూ కార్నర్లో స్టిచ్ అయితే చేసుకుంటూ రావాలండి. ఓకేనా? ఈ మూల తిరుగుళ్ళ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మొత్తం మంచిగా నీట్గా సదురుకుంటూ ఫ్రంట్ పార్ట్లో మెయిన్ క్లాత్ కానీ లైనింగ్ క్లాత్ కానీ ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా చుట్టూ నీట్గా కట్ చేసుకోండి, వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇలా నీట్గా కట్ చేసుకోండి. అయితే నేను మొత్తం బ్లౌజ్ స్టిచ్చింగ్ పెడితే మీరు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి నేను ఫస్ట్ ఫ్రంట్ పార్ట్, తర్వాత హ్యాండ్స్, తర్వాత బ్యాక్ పార్ట్ పెట్టిన తర్వాత మొత్తం సైడ్ జాయింట్లు అవన్నీ పెడతాను. ఓకేనా? మొత్తం ఈ బ్లౌజ్ 3 వీడియోస్ల కింద వస్తుంది. ఓకేనా? 1 by 1 వీడియోస్ ఫాలో కాండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ డాట్స్ అయితే వేసుకుంటున్నాను నేను. ఇలా షోల్డర్కి తిన్నగా ఫ్రంట్ డాట్ అయితే మెయిన్ డాట్ వేసుకోవాలి. తర్వాత ఇక్కడ ముందు సైడు ఇలా ఫస్ట్ కొంచెం ఎక్కువ తీసుకొని లాస్ట్కి వచ్చేసరికి సన్నగా రావాలి, వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు చంక దగ్గర డాట్ అయితే వేస్తున్నాను. ఇలా రావాలి షేప్ అనేది. ఓకేనా? ఇప్పుడు ఇంకొక సైడ్ తీసుకొని సేమ్ అలాగే నీట్గా లైనింగ్ క్లాత్ను మెయిన్ క్లాత్ అయితే ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా జాయింట్ చేసుకోవాలండి. ఇలా మొత్తం వేళ్ళతోటి ఇలా నీట్గా సదురుకుంటూ ఇక్కడ మనకి కార్నర్స్ దగ్గర పాదం లేపి సూదిని కిందికి దించాలి. అప్పుడే మనకి ముడతలు అనేది రాదు. వీడియో కరెక్ట్ గమనిస్తే మీకు అర్థమైపోతుంది. ఇలా కార్నర్ల దగ్గర నేను పాదం లేపి సూది కిందికి దించి మళ్ళీ జరుపుతున్నాను. వీడియోని కరెక్ట్గా చూడండి. ఓకేనా? ఇప్పుడు ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్గా సేమ్ ఇందాకట్లాగానే కట్ చేసుకోండి. ఇలా నీట్గా బ్లౌజ్ అనేది మరి అంత మీరు అనుకున్నంత హార్డ్ ఏమి ఉండదండి. ఓకేనా? ఈజీగా నేర్చుకోవడానికి ట్రై చేయండి. 1కి 2 సార్లు వీడియోని చూడండి, మీకే అర్థమైపోతుంది. ఓకేనా? ఇప్పుడు ఫ్రంట్ డాట్స్ అయితే వేస్తున్నాను. షోల్డర్కి తిన్నగా ఇలా పట్టుకొని ఇలా ఫ్రంట్ డాట్ మెయిన్ డాట్ వేసిన తర్వాత ఇలా దాన్ని బేస్ చేసుకొని చంక డాట్ వేయాలి. అక్కడ మూలల కార్నర్ల కరెక్ట్ మూలల రావాలి చంకది. ఇదేమో కొంచెము ఇలా ఇది కొంచెం సన్నగా రావాలి ఫ్రంట్ డాట్ ముందుది ఇలా. ఇప్పుడు ఇవి ఇలా చూసుకోవాలి మీరు. 2 ఫ్రంట్ అనేది కరెక్ట్ వచ్చినాయా రాలేదా ఎదురెదురు పెట్టుకొని ఇలా అవి కరెక్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడు షేప్ పట్టీస్ అయితే జాయింట్ చేసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ఇంకా చాలా రకాల బ్లౌజ్ కట్టింగ్, లైన్ స్టిచ్చింగ్ వీడియోస్ అయితే రెగ్యులర్గా వస్తాయండి. చాలా సులభమైన పద్ధతిలో బ్లౌజ్ కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే ఉంటుంది. బిగినర్స్కి ఈ ఛానల్ చాలా అంటే చాలా ఉపయోగపడుతుందండి. ఓకేనా? తర్వాత ఇప్పుడు మనం ఇలా షేప్ పట్టీని మెయిన్ క్లాత్ని కింద పెట్టి దానిపైన లైనింగ్ క్లాత్ని పెట్టి లోపల మందం క్లాత్ కోసం అనేది పై సైడ్ రావాలి, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు మనం ఇటు టర్న్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనం కట్ చేసిన లైనింగ్ క్లాత్ షేప్ పట్టి కరెక్ట్ షేప్తో కట్ చేస్తాం కదా, అది మనకి కింది సైడ్ వస్తుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా
ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, కరెక్ట్గా చూసుకోండి. ఇలా ఇలా స్టిచ్ చేసిన తర్వాత నీట్గా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కింది సైడ్ ఇలా కట్ చేయండి. ఇప్పుడు ఈ రెండింటి జాయింట్ని విడదీసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇప్పుడు ఇలా అని పైన టాప్ స్టిచ్ అయితే ఒకటి వేయండి. ఓకేనా, వీడియోలో చూపిస్తున్న విధంగా. సో తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద నుంచి ఇలా పట్టుకొని, సో లైనింగ్ అనేది కిందికి వెళ్ళిపోవాలి, మెయిన్ క్లాత్ అనేది పైకి రావాలి. ఇలా టాప్ స్టిచ్ ఒకటి వేసిన తర్వాత ఇటు తిప్పి షేప్ పట్టి ఏ షేప్లో అయితే మనం కట్ చేసినామో లైనింగ్ని అదే షేప్లో మెయిన్ క్లాత్ ఏమైనా ఎక్స్ట్రా ఉంటే నీట్గా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. సో ఇప్పుడు ఇది పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇంకోటి కూడా సేమ్ ఇందాకట్లాగానే స్టిచ్ చేసుకోండి. లైనింగ్ మీద ఒక స్టిచ్ రావాలి, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇలా ఎందుకు వేయడం అంటే ఫోల్డింగ్ అనేది మంచిగా అవుతుంది, మనకు ముడతలు రాకుండా. ఇప్పుడు మనకి మెయిన్ క్లాత్ మించి ఒక టాప్ స్టిచ్ అయితే వేయాలి, అది కూడా కార్నర్కి వేయాలి, కుట్టు కొసకేయాలి. ఇప్పుడు ఇలా వేసిన తర్వాత మళ్ళీ సేమ్ ఇందాకట్లాగానే లైనింగ్ సైడ్ తిప్పేసుకొని మనము నీట్గా మనం ఏ షేప్లో అయితే కట్ చేసినామో నీట్గా మెయిన్ క్లాత్ని అలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకొని ఇలా నీట్గా దారాలు ఏమైనా ఉంటే నీట్గా కట్ చేసుకొని ఇప్పుడు రెండు షేప్ పట్టీలను సో ఒక దగ్గర పెట్టుకోండి. ఏమైనా ఎక్కువ తక్కువ వచ్చినాయా లేదా అని చూసుకోండి. మనకైతే కరెక్ట్ వచ్చినాయి. సో కాబట్టి ఇప్పుడు షేప్ పట్టీస్ అనేవి ఫ్రంట్ పార్ట్కి ఎలా జాయింట్ చేయాలో సో చూపిస్తాను. ఓకేనా, వీడియోను జాగ్రత్తగా చూడండి. మెయిన్ క్లాత్ అనేది ఫ్రంట్ పార్ట్కి రెండు ఆపోజిట్లో ఉండాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకటి పై సైడ్ వస్తుంది, ఒకటేమో కింది సైడ్ వస్తుంది. షేప్ పట్టి కింద మనం ఫ్రంట్ డాట్ వేసినాం కదా, దాన్ని కొంచెం లోపలికి ఫోల్డ్ చేసి పైనుంచి అయితే స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలా నీట్గా మనం స్టిచ్చింగ్ ఎన్ని రకాలుగా అయినా చేసుకోవచ్చండి, అది టైలర్ చేతిలో ఉంటుంది. ఇప్పుడు ఇలా వచ్చిందాన్ని మళ్ళీ మనం ఖర్చులు కనబడకుండా ఈ లైనింగ్ని ఇలా అని నీట్గా ఇలా కొంచెం ఫోల్డ్ చేసుకుంటూ పైనుంచి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఓవర్లాక్తో పని లేకుండా ఇలా మనమైతే షేప్ పట్టిని జాయింట్ చేస్తే మనకి చూడడానికి బ్లౌజ్ నీట్గా ఉంటుంది. ఇలా స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ సో నేనైతే ఇటు సైడ్ తిప్పి మంచిగా స్ట్రాంగ్గా ఉండడం కోసము ఇంకొక టాప్ స్టిచ్ అయితే వేస్తాను. ఇలా వేసిన తర్వాత ఏమన్నా ఎక్స్ట్రాలు దారాలు అవి ఉంటే నీట్గా కట్ చేసుకోండి. సో ఇప్పుడు ఈ పార్ట్ పక్కన పెట్టండి. ఇప్పుడు ఇంకొకటి, ఇప్పుడు ఇది పై సైడ్ వస్తుంది, ఇందాక కింది సైడ్ వచ్చింది కదా, ఇప్పుడు ఇది పై సైడ్ వస్తుంది, రెండు ఆపోజిట్లో వస్తుంది. సో ఇప్పుడు మెయిన్ క్లాత్ ఆ మెయిన్ క్లాత్ షేప్ పట్టి మెయిన్ క్లాత్ ఫ్రంట్ పార్ట్ మెయిన్ క్లాత్ ఆపోజిట్లో ఉండాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ డాట్ని కొంచెం అక్కడ ఫోల్డ్ చేసుకొని నీట్గా స్టిచ్ అయితే వేసుకున్న తర్వాత సో ఇప్పుడు మళ్ళీ మనము బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ రివర్స్ తిప్పి ఇలా లైనింగ్ని ఇలా నీట్గా ఖర్చులు కనబడకుండా కొంచెం కొంచెంగా మలుచుకుంటూ లోపలికి ఇలా నిదానంగా స్టిచ్ అయితే చేయాలి. ఇప్పుడు మళ్ళీ పైనుంచి ఇటు రివర్స్ తిప్పి మెయిన్ సైడ్ ఒక టాప్ స్టిచ్ అయితే ఇంకా స్ట్రాంగ్ ఉండడం కోసం మంచిగా టాప్ స్టిచ్ అయితే వేయండి. సో ఇప్పుడు వేసిన తర్వాత కూడా మనకి రెండు ఆపోజిట్లో ఇలా పెట్టుకొని రెండు సమానంగా వచ్చినాయా రాలేదా మళ్ళీ ఒకసారి చూసుకోవాలండి. ఓకేనా, సో ఇప్పుడు ఉక్సు పట్టి అనేది మన సైడ్ వస్తుంది, అంటే మెయిన్ క్లాత్కి సో పై సైడ్ వస్తుంది. ఇలా మనం గల్ల కట్ చేసిన పీస్ ఉంటుంది కదా, ఇది ఉక్స్ పట్టి కాబట్టి నేను లైనింగ్ వేయట్లేదు. అదే కాజా పట్టికి అది క్లాత్ అనేది చాలా సో డెలికేట్గా ఉన్నది. నేను కాజా పట్టికి అయితే లైనింగ్ వేస్తాను, కానీ ఉక్స్ పట్టికి అవసరం లేదు, అది లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి
సో ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ ముందు డాట్ ఉన్న కాడ చిన్న ప్రిల్ పెట్టుకోండి. ప్రిల్ పెట్టుకున్న తర్వాత టాప్ స్టిచ్ చేసిన తర్వాత కింద కొంచెం ఫోల్డ్ చేసి రఫ్ ఇచ్చేయండి. ఇలా క్లాత్ని ఇలా సైడ్ కానీ మళ్ళీ దాని మీద నుంచి ఒక టాప్ స్టిచ్ అయితే వేయండి. హుక్స్ పట్టి ఇది. సో ఇలా వేసిన తర్వాత మనము ఇట్లా రివర్స్ తిప్పి క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి డబల్ ఫోల్డ్ అయితే చేయండి. చేసి ఆ డబల్ ఫోల్డ్ చేసిన కింది సైడ్ చిన్న రఫ్ ఇచ్చేయండి. మనం సింగిల్ కుట్టి వేస్తే అది కుట్టు ఊడిపోతుంది కాబట్టి రఫ్ ఇవ్వండి. ఇక్కడ ఇలా రఫ్ ఇచ్చిన తర్వాత కార్నర్లో నీడిల్ కిందికి దించి పాదం పైకి లావట్టి ఇలా తిప్పాలి. అప్పుడే మనకి కరెక్ట్ కుట్టడానికి వస్తుంది. ఓకేనా? సో ఇలా కుట్టిన తర్వాత ఎక్స్ట్రా దారాలు ఉంటే నీట్గా కట్ చేసుకొని ఇప్పుడు ఇది పక్కన పెట్టండి. ఇప్పుడు కాజా పట్టి అనేది రివర్స్ సైడ్ వస్తుంది మనకు. ఇది పై సైడ్ వచ్చింది కదా, ఇప్పుడు ఇది కింది సైడ్ వస్తుంది. సో ఇప్పుడు ఇది ఉన్నది కదా, దీనికి మనం లైనింగ్ అయితే మెయిన్ క్లాత్ అటాచ్ చేద్దాం. చాలా అంటే చాలా సాఫ్ట్గా చాలా పల్చగా ఉన్నది, అంటే చాలా డెలికేట్గా ఉంది. మనము ఉట్టి లైనింగ్ వేసినా లేదంటే ఉట్టి మెయిన్ క్లాత్ వేసినా పికిల్గా పోతుంది కాబట్టి సో నేను దీనికైతే మెయిన్ క్లాత్కి లైనింగ్ అయితే జాయింట్ చేసి సో కాజా పట్టి వేస్తున్నాను. సో ఇలా లైనింగ్ని నీట్గా జాయింట్ చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా అయితే జాయింట్ చేయండి. చుట్టూ ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకొని వన్ సైడు ఒక 1/2 ఇంచ్ అంతా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అయితే వేసుకోండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా. ఓకేనా? సో ఇటు సైడ్ తిప్పి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకొని సో ఇప్పుడు ఈ ఫోల్డింగ్ అనేది లోపల సైడ్ పోయేటట్టుగా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా హుక్స్ పట్టి అనేది ఇలా పెట్టి రివర్స్ పెట్టి ఇలా జాయింట్ చేయండి. కింద ఫోల్డ్ చేయండి కొంచెం, ఇక్కడ షేప్ పట్టి దగ్గర కింద ఫోల్డ్ చేసి ఇక్కడ కొంచెం రఫ్ ఇచ్చేయండి. ఇలా నీట్గా రఫ్ ఇచ్చిన తర్వాత సో ఇప్పుడు మనం క్లాత్ని ఇలా తిప్పి ఇప్పుడు కరెక్ట్ ఇలా ఫోల్డ్ చేసి ఆ కుట్టు మీద నుంచి మనకి కుట్టు రావాలి. ఇక్కడ కూడా సేమ్ ఇందాకలానే హుక్స్ పట్టి దగ్గర ఇచ్చినట్టుగానే ఇక్కడ కూడా రఫ్ ఇచ్చి సూది కిందికి దించి పాదం పైకి లేపి మళ్ళీ పాదం